హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అనూహ్యమైన మలుపులు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ముఖ్యంగా ట్యాగ్ లైన్కి న్యాయం చేస్తున్నాడు బిగ్ బాస్. అన్నీ అన్లిమిటెడ్ అంటూ ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 8 ఈ మధ్య మంచి ఊపుతో సాగుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ వీక్ కంటెస్టెంట్స్కి దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ మిడ్ వీక్ ఎలిమినేషన్ను పెట్టి ఆదిత్య ఓంను ఎలిమినేట్ చేసి ఇంటి నుంచి బయటకు పంపించేశాడు బిగ్ బాస్. దీంతో ఈరోజు వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసిన ఆదిత్య ఓంను సగర్వంగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించేలా ప్లాన్ చేసి స్టేజ్ పైకి పిలవడం జరిగింది. ఆ తర్వాత నాగార్జున ఆదిత్య ఓంతో మాట్లాడి తన జర్నీ వీడియో ప్లే చేసి చూపించడం అయితే జరిగింది. ఇక ఆపై హౌస్ మేట్స్తో మాట్లాడించాడు నాగార్జున. ఈ సమయంలో ఆదిత్య ఓం నబీల్ మణికంఠతో మాట్లాడుతూ పలు కీలక సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ముందుగా నబీల్తో మాట్లాడుతూ నబీల్, నీకు నేను ఎలిమినేట్ అయ్యే ముందు సాయంత్రం మాట్లాడింది బాగా గుర్తుపెట్టుకో. నువ్వు మెగా చీఫ్, మొత్తం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని మేనేజ్ చేయాలి. అందరి దగ్గరికి వెళ్ళి నువ్వే మాట్లాడటం నేర్చుకో. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వే ముందు ఒక అడుగు వేసి క్లియర్ చేయడానికి ట్రై చేయి. నీ ఫ్రెండ్స్కి మద్దతుగా ఉంటూనే మెగా చీఫ్ పదవికి పూర్తిగా న్యాయం చేయాలి. అప్పుడు మాత్రమే నువ్వు నిజమైన మెగా చీఫ్ అనిపించుకుంటావు. నేను నెక్స్ట్ వీకెండ్లో టీవీలో షో చూస్తాను. అప్పుడు నువ్వు బెస్ట్ మెగా చీఫ్ అంటూ నాగ్ సార్ నుండి ప్రశంసలు పొందాలి అంటూ చెప్తే నబీల్ ఎమోషనల్ అవుతూ, ఖచ్చితంగా అన్న, నిన్ను బాగా మిస్ అవుతాను, నీ మాటలు మిస్ అవుతాను అంటూ చెప్పాడు నబీల్. దీంతో ఆదిత్య ఓం, నబీల్ మణికంఠని వదిలిపెట్టకుండా కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటూ చూసుకో. వాడికి ఎప్పటికప్పుడు కొంచెం చెప్తూ ఉండు అంటే అలాగే అన్న అంటూ చెప్పాడు నబీల్. ఇక మణికంఠతో మాట్లాడుతూ, చూడు మణికంఠ, నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు, అలాగే మైండ్ పవర్ కూడా బాగా ఉంది. ఎమోషనల్ అవ్వడం పూర్తిగా తగ్గించుకో. నువ్వు నిజంగా ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటున్నా కూడా కొన్ని సందర్భాల్లో అది ఫేక్ అని అనిపిస్తున్నాయి. చాలా స్ట్రాంగ్గా ఉండాలి. నీ వెనుక చాలామంది ఉన్నారు నిన్ను సపోర్ట్ చేస్తూ. కాబట్టి ఇకపై ఎమోషనల్ అవ్వను అని నాకు ప్రామిస్ చేయి అనగానే, అలాగే బ్రో, ఇక నేను ఎమోషనల్ అవ్వను, గేమ్పై మాత్రమే దృష్టి పెడతా అంటూ చెప్పాడు మణికంఠ. ఏడిస్తే నువ్వు ఇన్ని రోజులు పడ్డ కష్టం వృధా అవుతుంది అంటూ మణికంఠకి తన గేమ్పై ఒక చిన్న హింట్ అయితే ఇచ్చాడు ఆదిత్య ఓం. మణికంఠ అలాగే నబీల్తో మాట్లాడిన ఈ మాటలపై, అలాగే వారికి ఇచ్చిన విలువైన సూచనలు సలహాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.